దేవుని వాక్యం విందాం. మనుషుడు తనేదైనా ఒక పని చేయాలంటే ఒక వస్తువు ద్వారా, ఒక వ్యక్తి ద్వారా ఆ మనుషుడు తన పని జరిగించుకుంటాడు. మీరు ఈ మీటింగ్కి ఆదివారపు ఆరాధనకు రావాలి. 2 వీలర్ అనే వాహనాన్ని వాడుకున్నారు, బస్సులు అనే వాహనాన్ని వాడుకున్నారు, కొంతమంది కారులు ఆ వాహనాన్ని వాడుకొని ఈ స్థలానికి వచ్చారు. అమెరికా దేశంలోనో ఆస్ట్రేలియా దేశంలోనో మీ బంధువులు ఉన్నారు, వారితో మాట్లాడాలి. ఫోన్ అనే ఒక వస్తువును వాడుకున్నారు. ఒక వ్యక్తి వస్తువు మీద, వ్యక్తి మీద ఆధారపడినట్లుగా ఆ కృపగల దేవుడు తనొక్కడే తనంతట తానే ఏదైనా చేయగలడు. కానీ దేవుడు తన పని వస్తువు ద్వారా కాదు, వ్యక్తి ద్వారా జరిగించాలని దేవుడు కోరుకుంటాడు. నేను మీతో మాట్లాడాలి, ఈ మైక్రోఫోన్ వాడుకుంటున్నా. మీకు వాక్యం వినిపించాలి, ఆ సౌండ్ బాక్స్లు వాడుకుంటున్నా. నేను వస్తువును వాడుకుంటున్నట్లుగా దేవుడు వ్యక్తులను వాడుకుంటాడు. దేవుడు వాడుకునే వ్యక్తి ఎలా ఉంటాడో, 6 అడుగుల అజానుబాహుడు, చక్కటి దేహారుఢ్యం కలిగిన వాడు, చూడ చక్కని మోము, అందమైన రూపం. దేవుడు ఎప్పుడు బాహ్య రూపం మీద లక్ష్య పెట్టడం. దేవుని మనస్సు వ్యక్తుల మీద ఆధారపడడు, వ్యవస్థల మీద ఆధారపడడు, వ్యవస్థల మీద వ్యక్తిత్వం మీద ఆధారపడతాడు. వ్యక్తిత్వం అయ్యో పలానా ఆయన, వాళ్ళ నాన్న ఎమ్మెల్యే అంట, వాళ్ళ తాత మినిస్టర్ అంట, వీళ్ళది ఇలాంటి కుటుంబానికి మన అమ్మాయిని ఇస్తే చాలా సుఖంగా ఉంటుంది కదా అని వివాహం చేసేటప్పుడు పెద్దలు అంటారు, 7 తరాలు అటు చూడాలట, 7 తరాలు ఇటు చూడాలట. అటు చూసి ఇటు చూసి సామెత ఒకటి ఉంది, శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడిందంట. విన్నారు ఈ మాట? 7 నవ్వుకున్నారు. 7 తరాలు అటు చూడాలా, 7 తరాలు ఇటు చూడాలని చెప్పి చూసి ఇక చూడటానికి అసహ్యంగా ఉన్నదాన్ని కలుపుకుంటాడు మనిషి. అంటే పెద్దలనే మాట ఏంటంటే, సెలెక్ట్ చేసుకునేటప్పుడు 7 తరాలు అటు చూడాలి, 7 తరాలు ఇటు చూడాలి. దేవుడు కూడా ఒక వ్యక్తిని ఎన్నుకునేటప్పుడు వీళ్ళ నాన్న పేరేంటి, వీళ్ళ తాత పేరేంటి, వీళ్ళ ముత్తాత పేరేంటి, ఆ ముత్తాతను కన్నా నాన్న పేరేంటి, ఆయన కన్నా తాత పేరేంటి, ఆయన కన్నా ముత్తాత పేరేంటని 7 తరాలటు 7 తరాలు ఇటు చూడడం. నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో దేవునికి సంబంధం లేదు, నీతోనే దేవునికి సంబంధం, నీతోనే దేవునికి సంబంధం. నువ్వు ఏ వ్యవస్థలో పుట్టావు? ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ అని పెద్ద వ్యవస్థలో పుట్టావా? హోసన్నా మినిస్ట్రీస్ అని పెద్ద వ్యవస్థలో పుట్టావా? హెబ్రోన్ అనే పెద్ద వ్యవస్థలో పుట్టావా? ఆర్సిఎం రోమన్ క్యాథలిక్ మిషన్ అనే ఓ పెద్ద వ్యవస్థలో పుట్టావా? నీ వ్యవస్థను చూడడం, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూడడం, నీ వ్యక్తిత్వాన్ని దేవుడు చూస్తాడు. నీ వ్యక్తిత్వం దేవుని మనసు గెలుచుకునేటట్లుంటే పల్లెటూరు నుంచి లేవనెత్తి ప్రపంచమంతా ఊరేగించడానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. దేవుడు వాడుకునే వ్యక్తులు ఎలా ఉంటారు? ఆ వ్యక్తిత్వం ఒక మనిషికి పుట్టుకతోనే వస్తుందా? దేవుడు గెలుచుకునే మనస్సు, దేవుడు గెలుచుకునే వ్యక్తిత్వం ఒక వ్యక్తిలో దేవుడు ఎలా రూపిస్తాడు? అద్భుతమైన వర్తమానం. రాజుల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 16, 17 వచనాలు. అందరూ మీ బైబిల్ తెరవండి, నాతో కలిసి అందరూ నోరు తెరిచి పెద్దగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. రాజైన సొలొమోను సుత్తెతో కొట్టిన బంగారముతో అలుగులు గల 200 డాళ్లను చేయించాను. డాలు ఒకటింటికి 600 తులముల ఎత్తు బంగారం ఉండేను. మరియు సుత్తితో కొట్టిన బంగారముతో 300 కేడములను చేయించాను. కేడము ఒకటింటికి
300 బంగారపు తొలముల ఎత్తు బంగారం ఉండేను. పెద్దగా, వీటిని రాజు లెబానోను అరణ్యపు మందిరమందుంచెను. ఒక రాజు ఉన్నాడు, ఆ రాజు పేరు సొలొమోను. లెబానోను అరణ్యంలో ఒక మందిరాన్ని కట్టాడు. యుద్ధాలకు తాను వాడటానికి బంగారంతో డాళ్లను, అదే బంగారంతో కేడములను తయారు చేశాడు. ఈ స్థలంలో రాయబడిన ఈ సొలొమోను పరిశుద్ధ గ్రంథాన్ని మనం గమనిస్తే సొలొమోను రానయ్యున్న యేసుక్రీస్తు వారికి ముంగుర్తుగా ఉన్నాడు. సొలొమోను అనే పేరుకున్న అర్థం సమాధానపు రాజు. నీవు ఆరాధించే యేసుక్రీస్తు వారికి కూడా పెట్టబడిన పేరు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడుగు దేవుడు, నిత్యుడుగు తండ్రి, సమాధానమునకు అధిపతి, ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానపు అధిపతి. ఎస్, గుణాన్ని బట్టి కాదు కానీ సొలొమోనులో కొన్ని మంచి గుణాలు ఉన్నాయి, అట్ ద సేమ్ టైం కొన్ని భ్రష్ట గుణాలు ఉన్నాయి. గుణాలను బట్టి కాదు కానీ పేరులో ఉన్న అర్థాన్ని బట్టి రాజైన సొలొమోను యేసుక్రీస్తు వారికి ముంగుర్తుగా ఉన్నాడు. రైట్, ఇంతవరకు అర్థమైంది కదా. రాజైన సొలొమోను అరణ్యములో ఒక మందిరాన్ని కట్టాడట. మందిరం ఎక్కడుంది? పట్టణంలో ఉందా? గ్రామంలో ఉందా? ప్రజలు సంచరించే స్థలంలో ఉందా? ఎక్కడుంది? ఆ మందిరం అట అరణ్యములో ఉందట. దైవజనమా, ఆ మందిరం జీవము కలిగిన దేవుని సంఘం. సంఘాన్ని దేవుడు ఎక్కడుంచాడో తెలుసా? అరణ్యంలో ఉంచాడు. మిమ్మల్ని అడుగుతా, అరణ్యంలో క్రూర జంతువులు ఉంటాయా ఉండవా? అరణ్యంలో జంతువులు సంచరిస్తాయా సంచరించవా? అరణ్యం క్రూరత్వం కలిగిన వ్యక్తుల మధ్యలో దేవుడు మనల్ని ఉంచాడు. అగైన్ మరలా చెప్తున్నాను, తల్లి ఎవరో చెల్లెవరో, వదినెవరో మరిదెవరో, అక్కెవరో బావెవరో, ఈవిడ నాకేమవుతుంది, ఈయన నాకేమవుతాడు, వావి వరసలు జంతువుకు తెలుస్తాయా? నోరు తెరిచి చెప్పాలి. వావి వరసలు జంతువుకు తెలుస్తాయా? కుక్కకు ఇది నా తల్లి, అది నా చెల్లి, ఆవిడ నా వదిన, ఇదిగో ఈయన నా బావ, ఈయన నా మరిది, ఇదిగో ఈవిడ నేను కట్టుకున్న నా జీవిత భాగస్వామి. ఆ ఇంకిత జ్ఞానం కుక్కకుంటుందా? ఉండదు. లైక్ దట్ దేవుని పిల్లలారా, మనం బ్రతుకుతున్న ఈ లోకం అరణ్యం లాంటిది. క్రూరత్వం కలిగిన వ్యక్తుల మధ్యలో మనం బ్రతుకుతున్నాం. రెండో మాట చెప్పమంటారా? నీతి విలువలు కోల్పోయి తల్లి ఎవరో తెలియకుండా, చెల్లెవరో తెలియకుండా, పొరుగువాడి భార్య ఎవరో తెలియకుండా, తన భార్య ఎవరో తెలియకుండా, ఇంకిత జ్ఞానాన్ని మరిచి వావి వరసలు లేకుండా బ్రతుకుతున్న రోత సమాజంలో, అరణ్యం లాంటి లోకంలో బ్రతుకుతున్నాం. ఈ అరణ్యం లాంటి ఈ లోకంలో దేవుడు, ఈ అరణ్యం లాంటి మనకు ఒక ఆశ్రయపురాన్ని ఏర్పరిచాడు. ఆ ఆశ్రయపురమే జీవము కలిగిన దేవుని సంఘం. అద్భుతం. ఈ సంఘం ఏం చేస్తుంది? అది బస్ స్టాండా, రైల్వే స్టేషనా, ఉద్యోగ స్థలమా, వ్యాపార స్థలమా? నువ్వు బ్రతుకుతున్న ప్రతి స్థలం, లోకంలో నువ్వు బ్రతుకుతున్న ప్రతి స్థలం నీకు అపవిత్రతను పంచితే, ఈ భూమి మీద నీకు నాకు పవిత్రతను పంచగలిగిన ఏకైక స్థలం జీవము కలిగిన దేవుని మందిరం. పెద్దగా చెప్దాం ఆమేన్. ఏముందిరా బాబు ఈ లోకంలో? ఈ చిన్న జీవితం కొరకు ఈ పాపాన్ని జురుకోవాలా? యాత్రికులం, పరదేశులం. మన పట్టణం పరలోకంలో ఉంది. ఆ పట్టణం కొరకు మనం సిద్ధపడాలని పరలోక కాంక్ష మానవాళిలో రగిల్చే ఏకైక స్థలం జీవం కలిగిన దేవుని మందిరం. నాన్న, ఎవరైనా నేను కుడి చెంప మీద కొట్టారా? ఎడం చెంప చూపించయ్యా. దోషణకు ప్రతి దోషణ చేయకయ్యా, కీడుకు ప్రతి కీడు చేయకయ్యా. ఓర్పుతో వెళ్ళు, సహనంతో వెళ్ళు, సాత్వికంతో వెళ్ళని నీకు ఈ సాత్వికాన్ని నేర్పే ఏకైక స్థలం జీవము కలిగిన దేవుని మందిరం. బిడ్డలారా, నీ ఉద్యోగాన్ని ప్రేమించిన దానికంటే, నీ వ్యాపారాన్ని ప్రేమించిన దానికంటే, నీ కంపెనీని ప్రేమించిన దానికంటే, నీ ఇంటిలో బ్రతకటానికి నువ్వు ఇష్టపడిన దానికంటే దేవుని ఇంటిలో బ్రతకటానికి మరెక్కువగా నీవు ఇష్టపడదువుగాక. ఎందుకు దేవుని మందిరానికి, దేవుని ఇంటికి రావాలి? ఒక ఖరీదైన మాట చెప్తాను, గుండెల్లో రాసుకోండి.
ఓ కంపెనీ ఉంది, కార్లు తయారు చేసే కంపెనీ ఉంది. ఆ కంపెనీ మనుషులు వాడుకునే కార్లు తయారు చేస్తుంది. లోకంలో ఏ ఫ్యాక్టరీ అయినా మనుషులను వాడుకునే వస్తువులను తయారు చేస్తుంది. మందిరం దేవుడు వాడుకునే వ్యక్తులను తయారు చేస్తుంది. ఈ మాట మరలా అగైన్ అండ్ అగైన్ ఈ మాట చెప్తున్నా. మందిరం రాతి గోడలు కాదు, తమిళ్లో చెలిలో. మందిరం రాతి గోడల మీద రాయబడిన రాతలు కాదు. ఏదో మనకు సంఘం ఉండాలి, మనకు కాపరు ఉండాలి, ప్రతి ఆదివారం వాక్యం వినాలి, ఇది యాంత్రికంగా జరిగే కార్యం కాదు. ఈ స్థలం ఎలాంటిదో తెలుసా? దేవుడు వాడుకునే వ్యక్తులను తయారు చేసే ఒక అద్భుతమైనటువంటి స్థలం. ఎవరు వాడుకునే ట్యాబ్లెట్ల కంపెనీ ఉంది. మనుషులు వాడుకునే ట్యాబ్లెట్లు తయారు చేస్తుంది. సెల్ ఫోన్ తయారు చేసే కంపెనీ ఉంది. మనుషులు వాడుకునే సెల్ ఫోన్ తయారు చేస్తుంది. బైకులు తయారు చేసే కంపెనీ ఉంది. మనుషులు వాడుకునే టూ వీలర్లు తయారు చేస్తుంది. ఆయా కంపెనీలు మనుషులు వాడుకునే ఆయా వస్తువులను తయారు చేస్తున్నట్లుగా జీవము కలిగిన దేవుని సంఘం దేవుడు వాడుకునే వ్యక్తులను తయారు చేసే అద్భుతమైన ఆధ్యాత్మిక కర్మాగారం. ఎట్లా తయారు చేశాడు? సొలొమోనట డాళ్లను కేడములను తయారు చేసి దేవుని మందిరంలో ఉంచాడట. ఎలా తయారు చేశాడు? వేడితో తయారు చేశాడు. బైబిల్ అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? సుత్తితో కొట్టిన, చెప్పండి, సుత్తితో కొట్టిన బంగారముతో. దేనితో? ఇత్తడితో చేయలా, ఇనుముతో చేయలా, వెండితో చేయలా, రాగితో చేయలా. దేనితో చేశాడు? బంగారముతో చేశాడు. బిడ్డలారా, సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ బంగారం లాంటి వాడిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మీరు అనుకునే బంగారం కాదు. ఆ మధ్య పెళ్ళైన కొత్తలో మా వాడు భార్యను పట్టుకుని అన్నాడట, ఏంటి బంగారం? అవును, పెళ్ళైన కొత్తలో ఈ డైలాగులే ఉంటాయి. బంగారం స్వీట్. మా వాడు ఒకటి పెట్టుకున్నాడు, మై హార్ట్ బీట్. విన్నారా? స్వీట్. పెళ్ళైన కొత్తలు ఇట్లాగే అంటారు. అచ్చం నా కలల రాణి, నా దేవత పెళ్ళైన కొత్తలో అంటాడు. సంవత్సరం తర్వాత అచ్చం దెయ్యంలాగే ఉన్నావే, నేను చూస్తే లూసిఫర్ కూడా భయపడితే బయటకు అనలేడు, లోపట అనుకుంటాడు. విన్నారా? ఆ బంగారం కాదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో బంగారం దేనికి గుర్తుగా ఉందో తెలుసా? శోధనలను జయించిన జై జీవితానికి గుర్తుగా ఉంది. దేవుడు ఒక ఆయుధంగా తన చేతిలో నిన్ను వాడుకోవాలంటే మట్టి మనిషిలాగా మందిరానికి రాకూడదు, ఇనుము మనిషిలాగా మందిరానికి రాకూడదు. జీవము కలిగిన దేవుని మందిరంలో అడుగుపెట్టేటప్పుడు బంగారంలాగా అడుగు పెట్టాలి. ఏంటయ్యా బంగారం శోధనలు జయించిన జై జీవితాన్ని గుర్తుగా ఉంది. ఎలా చెప్తారు ఈ మాట? అంటాడు కదా భక్తుడు, శోధించబడిన మీదట నేను సువర్ణము వలె మార్చబడతాను అంటాడు. విన్నారు ఈ మాట? శోధించబడిన మీదట నేను సువర్ణం వలె మార్చబడతాను. క్రైస్తవ జనమ, దేవుడు ఒక వ్యక్తిని వాడుకునేటప్పుడు సాతాను శోధిస్తాడు, దేవుడు పరిశోధిస్తాడు. అగైన్ సాతాను శోధిస్తాడు, దేవుడు శోధించడం. దేవుడు పరిశోధిస్తాడు. దేవుని పరిశోధనలో నువ్వు గెలిస్తే, సాతాను శోధనలో నువ్వు నెగ్గితే, బలవంతుని చేతిలో బాణంలాగా దేవుడు నేను వాడుకోవటం ప్రారంభిస్తాడు. ఈ మాట గుండెల్లో రాసుకోండి. టెస్ట్ బిఫోర్ ట్రస్ట్. ఒక కంపెనీ ఆయన కారు తయారు చేశాడు. తమ్ముడు, ఆ వీడియో, కారు తయారు చేశాడు. తయారు చేసిన వెంటనే మార్కెట్లోకి దాన్ని వదలడం, దాన్ని టెస్ట్ చేస్తాడు. 20 కిలోమీటర్ల వేగంతో వెళ్ళేటప్పుడు బండి ఎలా ఉంది, స్పీడ్ బ్రేకర్ల దగ్గర బండి ఎలా ఉంది, ఒకవేళ గోడను 40 కిలోమీటర్ల వేగంతో ఢీకుంటే బండి ఎలా ఉంది, 50 కిలోమీటర్ల వేగంతో ఢీకుంటే బండి ఏమవుతుంది,
లేదు 100 కిలోమీటర్ల వేగంతో కొడితే బండి ఎలా అవుతుంది? ఆ పరీక్షలో దాన్ని గెలిస్తే, మరలా చెప్తున్నాను, ఆ పరీక్షలో అది గెలిస్తే అప్పుడు మార్కెట్లోకి వదులుతాడు. దేవుడు అనేక రీతులుగా ముందు నిన్ను పరీక్షిస్తాడు. సాతాను శోధించడానికి అవకాశం ఇస్తాడు. ఈ శోధనలో గెలిచేవా, బలవంతుని చేతిలో బాణంలాగా దేవుడు వాడుకోవటం ప్రారంభిస్తాడు. చూడండి ఆ వీడియో. స్టార్టింగ్ నుంచి 20 కిలోమీటర్ల వేగంతో, 40 కిలోమీటర్ల వేగంతో, 80 కిలోమీటర్ల వేగంతో, 130 కిలోమీటర్ల వేగంతో, 220 కిలోమీటర్ల వేగంతో వచ్చిన పావుంతే డ్యామేజ్ అయింది. ఇప్పుడు నేనంటా 40 కిలోమీటర్ల వేగంతో గోడను ఢీకొనటంతో అది పప్పు చెక్క అయిందనుకోండి, 12 టైర్ లారీ కింద పడిన కప్పలాగా అయిపోయింది అనుకోండి, దాన్ని మార్కెట్లోకి వదులుతాడా? చెప్పండి, దాన్ని మార్కెట్లోకి వదులుతాడా? వదలడో. ఒక వ్యక్తి ఒక వస్తువును తయారు చేసినప్పుడు దాన్ని పరీక్షిస్తాడు. ఇది ప్రజలు వాడుకోవాలంటే పరీక్షించబడాలి. ఒక దైవజనుణ్ణి ప్రజల మధ్యలో ఒక బలమైన పనిముట్టుగా వాడుకునే ముందు దేవుడు పరీక్షిస్తాడు. దేవుడు ఎలా పరీక్షిస్తాడు? సైతాను గాడి శోధించడానికి అనుమతించి, సాతాను గాడి శోధన, దేవుని పరీక్ష, ఈ రెండిట్లో ఎవడు నెగ్గుతాడో వాడిని పట్టుకొని భూలోకాన్ని తల్లకిందులు చేసే ఒక అద్భుతమైన వ్యక్తిగా దేవుడు నిలవబెడతాడు. పరీక్షలో ఓడిపోయావా, మరలా గ్యారేజ్కి తీసుకెళ్తాడు. నేను సరిగ్గా ఈ ఐరన్ మిక్సింగ్ సరిగ్గా లేదు, దీని రేక్ ఇంకా బలంగా ఉండాలంటే ఏం చేయాలి? రకరకాల పనులు చేస్తాడు. మరలా వదులుతాడు, క్యాష్ చేస్తాడు. మరలా అది డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, అదే కొమ్మరి కొండను తయారు చేయటానికి సారి మీద పెట్టేటప్పుడు అది విడిపోయింది అనుకో, ఏం చేస్తాడు? మరలా విడిపోయింది అనుకో, ఏం చేస్తాడు? మరలా విడిపోయింది అనుకో, ఏం చేస్తాడు? పదే పదే ఆ మట్టి ముద్దను పిసికి సారి మీద పెట్టి ఒక అద్భుతమైన కొండగా తయారైన తర్వాత దాన్ని మార్కెట్లోకి వదులుతాడు కదా తమ్ముడు. దేవుడు ఒక అద్భుతమైన దీవెన, విశేషంగా బలవంతుని చేతిలో ఒక పనిముట్టుగా నువ్వు వాడబడాలంటే సాతాను శోధిస్తాడు, దేవుడు పరీక్షిస్తాడు. సాతాను ఎట్లా శోధిస్తాడు? దేవుడు ఎలా పరీక్షిస్తాడు? శ్రమల ద్వారా, కష్టాల ద్వారా, రోగాల ద్వారా, సమస్యల ద్వారా, కీడుల ద్వారా, అపాయాల ద్వారా, ఆపదల ద్వారా కొన్ని సందర్భాలలో సాతాను నిన్ను శోధిస్తాడు. శోధించేటప్పుడు సైతాను గారు దేవునితో ఏమంటాడు తెలుసా? అయ్యా, ఈయన ఎందుకు పద్దాకలు దేవుడు దేవుడు అని పరిగెత్తుతున్నాడు? కూర్చున్న లేచిన ఏసై ఏసై ఎందుకు అంటున్నాడు? ఆదివారం వచ్చిందంటే తెల్లబట్టలు వేసుకొని గొప్ప భక్తుల్లాగా ఎందుకు బయలుదేరుతున్నాడు? ఆయనకు అన్నీ ఇచ్చావయ్యా, మంచి ఉద్యోగం ఇచ్చావు, మంచి వ్యాపారం ఇచ్చావు, మంచి భర్తనిచ్చావు, మంచి భార్యనిచ్చావు, చక్కటి పిల్లల్నిచ్చావు, అందరూ బాగా ఆశీర్వదించబడ్డారయ్యా. ఇంత ఆశీర్వదించబడిన తర్వాత, అన్నీ ఇచ్చిన తర్వాత ఆయనే కాదు ఎవడైనా స్తుతిస్తాడు. ఆయన గొప్పతనం ఏముంది? ఒకసారి తీసి చూడు, ఇచ్చిన ఉద్యోగం తీసేసి చూడు, ఇచ్చిన వ్యాపారం ఒకసారి తీసేసి చూడు, ఇచ్చిన ఆరోగ్యం ఒకసారి తీసేసి చూడు. ఇవి తీసిన తర్వాత నీ మీద సనగకపోతే నన్ను అడుగు. దేవునితో వేద్యం ఆడతాడు. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఎవరిని పడితే వారిని శోధించడానికి దేవుడు అనుమతి ఇవ్వడం, ఎవరిని పడితే వారిని పరీక్షించడు. దేవుడు ఎవరిని పరీక్షిస్తాడంటే ఎవరి మీద దేవునికి నమ్మకం ఉంటుందో వారిని మాత్రమే దేవుడు పరీక్షిస్తాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. ఇప్పుడు ఒక మాట అండి, అథ్లెటిక్స్ సార్ అక్కడ దాకా ఎందుకు, అథ్లెటిక్స్ అంటే మనకు అంత సరిగ్గా రాదు. కానీ ఇప్పుడు క్రికెట్ ఉంది, క్రికెట్లో ఎంతమంది ప్లేయర్లు ఉంటారు? 11 మంది. అంటే భారతదేశం అంతట్లో క్రికెట్ ఆడేవాళ్ళు 11 మందేనా? ఏం అవునన్నట్టు చూస్తున్నారు తమ్ముడా? భారతదేశం అంతట్లో క్రికెట్ ఆడేవాళ్ళు 11 మందేనా? ఏం సార్, ఏమండి? అవునా? కాదండి. మరి ఎంతమంది అంటే లెక్క లేరు ఎంతమంది. మన గల్లీలో ఎంతమంది లేరు క్రికెట్ ప్లేయర్లు? మనం కూడా చిన్నప్పుడు తాటి మట్ట తీసుకొని ఆడిన వాళ్ళమే. కాకపోతే వాళ్ళు టీవీలో పడ్డారు, మనం మళ్ళా కదా. మరి ఇన్ని లక్షల మంది ఉంటే
కొంతమంది ఎందుకు సెలెక్ట్ చేయబడ్డారు? అన్ని రకాలుగా పరీక్షించబడ్డారు కదా. అలాగే దేవుని బిడ్డలారా గమనించండి, ఎందుకు వాళ్ళనే సెలెక్ట్ చేశారో తెలుసా? రకరకాల పరీక్షల్లో వాళ్ళు గెలిచారు. ఫిజికల్ ఫిట్నెస్ గెలిచారు, బ్యాటింగ్ చేసే స్టైల్ గెలిచారు, క్యాచ్ పెట్టే విధానం అద్భుతం, రన్అట్ చేసే విధానం. కాబట్టి వాళ్ళు సెలెక్ట్ చేయబడ్డారు. విన్నారు ఈ మాట? బాగా గమనించండి. ఎవరిని పడితే వాళ్ళు సెలెక్ట్ చేయరు కదా. దేవుడు కూడా ఎవరిని పడితే వాళ్ళను శ్రమ పెట్టడు. ఎవరి మీద దేవునికి నమ్మకం ఉంటుందో, ఎవరి మీద దేవునికి విశ్వాసం ఉంటుందో, ఎవరి బ్రతుకులో ప్రమోషన్ తీసుకురావాలని దేవుడు అనుకుంటాడో వాళ్ళ బ్రతుకులోనే దేవుడు పరీక్షకు అనుమతిస్తాడు. అన్నాడు సైతాను, యోబు ఊరకనే నిన్ను స్తుతించలా, అవన్నీ తీసేయి, అప్పుడు నేను దూషించకపోతే నన్ను అడుగు అన్నాడు. అన్నీ తీసేస్తా ఉన్నప్పుడు సర్వం కోల్పోయాడు. యోబు బట్టలు చింపుకున్నాడు, అక్కడి నుంచి లేచాడు. లేచేటప్పుడు సైతాన్ గాడు ఏమని ఉంటాడు తెలుసా? చూడు బట్టలు చింపుకున్నాడు. బట్టలు చింపుకున్నాడంటే వెరీ నెక్స్ట్ చేయబోయేది ఏంటి? నిన్ను దూషిస్తాడు చూడు, నిన్ను శపిస్తాడు చూడు. ఏం చేశాడు దేవుడు నాకు, ఏమిచ్చాడు దేవుడు నాకు అని అనకపోతే అడుగు. సైతాను దేవుని మీద వేద్యం వేసి ఉంటుంది. యోబు లేవనే లేచాడు, బట్టలు చింపుకున్నాడు, బూడిదలో కూర్చున్నాడు. వెంటనే సైతాన్ అని ఉంటాడు, చూడు బూడిదలో కూర్చున్నాడు, దుమ్మెత్తిపోసి నేను శపించకపోతే నన్ను అడుగు. యోబు ఏం చేశాడో తెలుసా? ఆ బూడిదలో సాగిలపడి యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, ఆయన నామమునకు స్తుతి కలుగునుగాక, ఆయన నామమునకు స్తుతి కలుగునుగాక అని సర్వం ఉన్నప్పుడు ఎలా స్తుతించాడో, సర్వం కోల్పోయినప్పుడు కూడా తన దేవుని స్తుతించటం మానలేదు. కాబట్టే ఆ స్తుతిని బట్టే ఆయన స్థితిని దేవుడు మార్చి కోల్పోయిన దానికంటే రెండంతలు దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. బిడ్డలారా ఒక్కసారి చూడండి, ఓ దైవజనునిగా దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను. ఏం కోల్పోయి ఈరోజు మందిరానికి వచ్చావు? కుటుంబంలో ఏం కోల్పోయావు? ఆరోగ్యం కోల్పోయావా? పర్వాలా. పేరు ప్రతిష్టలు కోల్పోయావా? చక్కటి ఉద్యోగం కోల్పోయావా? మంచి ఆర్థిక స్థితిగతులు కోల్పోయావా? ఒకప్పుడు మా కుటుంబం ఎంత బాగుండేదోనండి, ఎంత సంతోషంగా బ్రతికేవాళ్ళమోనండి, ఒకప్పుడు ఎంత సంతోషమో, ఇప్పుడు గుండెల నిండా దుఃఖం, పుట్టెడు దుఃఖం పెట్టుకొని వచ్చానండి. పర్వాలా, గుండెల నిండా పుట్టెడు దుఃఖం ఉన్నా ఈ స్థితిలో కూడా దేవుని స్తుతించటం ప్రారంభించు. ఈ స్థితిలో కూడా హృదయమార ప్రభువుని ఆరాధించడం ప్రారంభించు. నీ స్తుతి కేకలు విని యేసు నామం పేరిట నీ స్తుతి ద్వారా స్థితిని దేవుడు మార్చునుగాక. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఒక సేవకుడిని దేవుడు వాడుకునేటప్పుడు ఇతడు శ్రమల్లో నిలవబడతాడా లేదా, కష్టాల మధ్యలో నిలవబడతాడా లేదా, కష్టాలకు కదిలిపోతాడా, కష్టాల మధ్యలో స్థిరంగా నిలవబడే వ్యక్తి దేవుడు పరీక్షిస్తాడు, సాతాను శోధిస్తాడు. మీరు ఎరుగుదురు కదా, క్రొత్త నిబంధనలో బలమైన పనిముట్టుగా వాడబడిన దైవజనుడు అపోస్తుడైన పౌలు వారు. అడుగు పెడితే తనతో పాటు కలిసి ఎవరు అడుగుపెట్టిన ప్రాంతాల్లో ప్రజలంతా ఏమన్నారో తెలుసా? భూలోకమును తల్లకిందులు చేయువారు ఎక్కడికి కూడా వచ్చి ఉన్నారు. భూలోకాన్ని తలకిందులు చేసే ఒక ఆయుధంగా దేవుడు మార్చుకున్నాడు. ఆయుధంగా మార్చుకుంటూనే తన జీవితంలో ఏం జరిగిందో ఒకసారి చూడండి. అపోస్తుల కార్యాలు చూడండి ఒకసారి. 9వ అధ్యాయం 15వ వచనం. 9వ అధ్యాయం 15వ వచనం నాతో కలిసి. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామమును భరించుటకు, కొంచెం పెద్దగా చెప్పాలి, నా నామమును భరించుటకు, ఇంకోసారి, నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకునే సాధనమై ఉన్నాడు. నెక్స్ట్,
ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను. ఏమన్నాడు అననీయతో? నా నామము నిమిత్తము ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను అతనికి చూపిస్తా. పౌలుకు చూపించాడు. పౌలా, నా సాధనను, నా పనిముట్టును, నీ ద్వారా రాజ్యాలు కదిలిస్తా. నిన్ను ఒక పనిముట్టుగా నేను వాడుకుంటా, నా సాధనంగా వాడుకుంటా. అట్ ద సేమ్ టైం నా సాధనంగా వాడుకోవాలంటే నీకు ఎన్ని శ్రమలు వస్తాయో. కరువు వస్తుంది, ఖడ్గం వస్తుంది, ఉపద్రవం వస్తుంది, వస్త్రహీనత వస్తుంది, ఆకలి దప్పులు వస్తాయి, దిగంబరిగా బ్రతికే పరిస్థితి వస్తుంది. నా కొరకు నీ శ్రమలు అనుభవిస్తావా? తమ్ముళ్ళారా చూడండి, నా కొరకు నీ శ్రమలు అనుభవిస్తావా? కొరడాలతో కొడతారు, బెత్తంతో కొడతారు, దొంగల చేతిలో పడతావు, మోసకారుల చేతిలో పడతావు, కొన్ని నష్టపోవాల్సి వస్తుంది, ఒంటి మీద బట్ట లేకుండా దిగంబరిగా కూర్చోవాల్సి వస్తుంది. నా కొరకు కూర్చుంటావా? అనుభవించబోయే ప్రతి శ్రమ చూపిస్తే అన్నాడు, కరువైనా, ఖడ్గమైన, వస్త్రహీనతైనా, ఉపద్రవమైన, ఉన్నవైనా రాబోవునవైనా యేసు ప్రేమ నుండి ఏది నన్ను ఎడబాపలేదని ఒక బంగారంలాగా శోధనల మధ్యలో దేవుని కొరకు నిలవబడ్డాడు. శోధనల మధ్యలో నిలవబడి నా బంగారంతో ప్రపంచాన్ని దేవుడు తలకిందులు చేశాడు. తమ్ముడు, నా వైపు చూడు. నీ జీవితంలో కూడా ప్రభు నమ్ముకున్నావు నిజమే. ఉద్యోగ స్థలంలో, కుటుంబంలో, వ్యాపారంలో రకరకాల శోధనలు వస్తాయి. ఒక మాట చెప్పమంటారా? ఎంత శోధించబడతావో, ఎంత శ్రమలు అనుభవిస్తావో అంత మహిమ పొందటానికి దేవుడు కృప చూపిస్తాడు. నీ జీవితంలో ఇంతే శ్రమ వచ్చిందా? నీకు కలిగే మహిమ ఇంతే. తమ్ముడు, ఆ ఫోటో చూపించు. పాప్కార్న్. నీ జీవితంలో చూడండి ఆ ఫోటో. మొక్కజొన్న కండే 5 రూపాయలు, నిప్పుల మీద కాల్చబడిన కండె 10 రూపాయలు, పెనం మీద ఏపిన పాప్కార్న్ ఏం అడ చూస్తున్నారు? 50 రూపాయలు. 5 రూపాయలది కాస్త ఎక్కడికి పోయింది? అరే 5 రూపాయలు ఎంత, దాని బతికెంత అని అంటారే. కాల్చక మునుపు దాని ఖరీదు 5 రూపాయలే. కొంచెం నిప్పుల మీద పైన కాల్చారా, కాల్చబడిన దాని ఖరీదు 10 రూపాయలేని. నిప్పుల మీద కాదు, మొత్తం టోటల్ ఫ్రై పెనం మీద, నలుదిక్కుల పెనం మీద కాల్చాలని పెనం మీద కాలిస్తే ఆ 5 రూపాయల మొక్కజొన్న కండే 50 రూపాయల ఖరీదైందిగా మారిపోయింది. మీలో ఎక్కువగా ఎవరైనా శ్రమపరచబడుతున్నారా? దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను, రాగల కాలంలో మీరే దేవుని మహిమను మరెక్కువగా పొందుకోబోతున్నారు. ఎంత అవమానపరచబడ్డావో ఆ అవమానం, నిందంతా రాగల కాలములో ఆ నిందను దయగల దేవుడు, ఈరోజు నువ్వు అనుభవిస్తున్న ఆ ఘనహీనతను, ఈరోజు నువ్వు అనుభవిస్తున్న నీ నిందను రాగల కాలములో రెట్టింపు ఘనతగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. ఎంత కాల్చబడతావో, ఎంత శ్రమ పెట్టబడతావో, ఎంత ఇబ్బంది పెట్టబడతావో, ఎంత నలగొట్టబడతావో, ఎంత శోధించబడతావో, ఎంత పరీక్షించబడతావో, ఎన్ని శ్రమలు నీ బ్రతుకులో ఎదురవుతాయో ఆ శ్రమలన్నీ రేపటి దినాన నా దేవుడు మహిమగా మారుస్తాడు. అందుకని ఏం చేయాలి? శ్రమల్లో నుంచి పారిపోకూడదు, కష్టంలో నుంచి పారిపోకూడదు. ఉదయం ఫస్ట్ సెషన్లో చెప్పాను, ఎంత కష్టం వచ్చినా భరించే శక్తి దయచేయవా యేసయ్యా, ఓర్చుకునే శక్తి దయచేయవా యేసయ్యా, ఈ శ్రమల్లో నుంచి పారిపోకుండా నిలవబడే కృప దయచేయవా యేసయ్యా అని అంటే, నీవు అనుభవించే శ్రమ ఎంత భయంకరమైనదైనా దాన్ని సహించే శక్తి కూడా నా ప్రభు నీకు దయచేయటం ప్రారంభిస్తాడు. తమ్ముడు, నమ్మారు ఈ మాట? ఆమె. నెంబర్ 1, శ్రమల ద్వారా సాతాను శోధిస్తాడు. రెండవ శోధన ఏంటో తెలుసా? పాపం ద్వారా శోధిస్తాడు. పాపం చేసే వ్యక్తులను, నీ చేత పాపం చేయించే వ్యక్తులను నీ దగ్గరికి రాకుండా దేవుడు ఆపడం. దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. యోసేపు దగ్గరికి పోతీఫరు భార్య నడుచుకుంటూ వచ్చింది. నేనంట
నడుచుకుంటూ వచ్చేటప్పుడు దేవుడు మధ్యలోకి వెళ్ళి లాఠీ కర్ర తీసుకొని, స్టాప్ దే, ఆగక్కడ, యోసేపును ముట్టుకోవటానికి వీల్లేదు. ఏంటే యోసేపు దగ్గరికి వెళ్తావా, ఆగక్కడ అని దేవుడు ఆపొచ్చు కదా. ఆపినడితే బాగుండేదా? ఇంకా ఆయన ఆపితే నువ్వు చేసేది ఏమంటాముడా? కొంతమంది ఏంటో తెలుసా, వీడు దుర్మార్గంలో పడి పాపంలో పడి దేవుడు పలుమార్లు మాట్లాడినా, ఒరే తప్పురాని గతంలో దేవుడు హెచ్చరించినా చేయకూడని తప్పు చేసి ఏమంటాడు తెలుసా, దేవుడు నన్ను కాపాడలా, ఆ పాపంలో పడకుండా దేవుడు నన్ను తప్పించలా, ఆ దేవుడు అడ్డుగా వచ్చి దేవుడు నిలవబడ్డావు. పరీక్షకు దేవుడిని అప్పగిస్తాడు. క్రైస్తవ జనమా, నా వైపు చూడండి. నీ మీద దేవునికి ఉన్న ప్రణాళికలు మామూలు ప్రణాళికలు కదా. గత శనివారం మీరు విన్నారు కదా, నీ పితరుల వంశంలో, నీ తండ్రి వంశంలో, నీ తల్లి వంశంలో ఎవరిని దీవించనంతగా నిన్ను దీవించాలని దేవుడు కోరుకున్నాడు. నిలవబడు, దేవుని సన్నిధిలో నిలవబడు. నా హృదయపు లోతులో నుంచి చెప్తున్నాను, నిన్ను కన్న తల్లి వంశంలో, నిన్ను కన్న తండ్రి వంశంలో, నీ పూర్వపు చరిత్రలో ఎవరిని నిలవబెట్టనంతగా నిన్ను నిలవబెట్టాలని దేవుడు కోరుకున్నాడు. నీ పిల్లలను దేవుడు నిలవబెట్టాలని కోరుకున్నాడు. నీ మీద దేవునికి ఉన్న ప్రణాళిక ఎంత గొప్పగా ఉందో, నీకెదురయ్యే శోధనలు కూడా అంతే గొప్పగా ఉంటాయి. యాకోబుకు పుట్టిన 12 మంది కుమారులు, దేవునికి గొప్ప ప్రణాళిక ఎవరి మీద ఉంది? యోసేపు మీదే ఉంది. విచిత్రం తెలుసా, గొప్ప శోధనలు ఎదుర్కొంది కూడా యోసేపే, గొప్ప శ్రమలు అనుభవించింది కూడా యోసేపే. యోసేపు మీద దేవుని కొన్న ప్రణాళిక నెరవేర్చబడకుండా ఉండటానికి సైతాను గాడు పోతీఫర్ రూపంలో యోసేపు దగ్గరికి వచ్చాడు. తమ్ముడు, నా వైపు చూడు. పోతీఫర్ భార్య దగ్గరికి యోసేపు వెళ్ళలా. ఆ పోతీఫర్ భార్య యోసేపు దగ్గరికి నడుచుకుంటూ వచ్చింది. సైతాను గాడు ఏం చేస్తాడో తెలుసా, నీ మీద దేవుని కొన్న ప్రణాళిక నెరవేర్చబడకుండా ఉండునట్లుగా వ్యక్తులను దేవుడు ప్రేరేపించి మందిరంలోనైనా, కాలేజీలోనైనా, ఆఫీసులోనైనా కొంతమంది అమ్మాయిలను నీ దగ్గరికి పంపిస్తాడు. కొంతమంది అబ్బాయిలను దేవుడు నీ దగ్గరికి సైతాను గాడు నీ దగ్గరికి పంపిస్తాడు. అన్యజనులకు దేవుని బిడ్డలకున్న వ్యత్యాసం ఏంటో తెలుసా, అన్యజనుడు పాపం చేయటానికి స్థలాలు వెతకాలి, వ్యక్తులు వెతకాలి, ప్రాంతాలు వెతకాలి. ఎవరితో పాపం చేద్దామా, ఎవరు నాకు దొరుకుతారని వ్యక్తులు వెతకాలి, స్థలాలు వెతకాలి. జాగ్రత్త ఈ మాట, వ్యక్తులు వెతకాలి, స్థలాలు వెతకాలి. నీ దగ్గరకు వచ్చేసరికి వెతకాల్సిన అవసరం లేదు. ఆ వ్యక్తులే వెతుక్కుంటా నీ దగ్గరకు వచ్చి నేను శోధిస్తారు. తప్పు చేయటానికి నాకు ఒక అమ్మాయి దొరికితే బాగుండు అని అన్యుడు అనుకోవాలి. కానీ నీ దగ్గరకు వచ్చేసరికి ఏంటో తెలుసా, మందిరానికి వచ్చిన, ఆఫీస్కి వెళ్ళిన, కంపెనీకి వెళ్ళిన ఎవరో ఒకరు నిన్ను శోధిస్తారు. ఎందుకు వాళ్ళు శోధిస్తారో తెలుసా, నీ మీద దేవునికి ఉన్న గొప్ప ప్రణాళికలు నిర్వీర్యం చేయటానికి. క్షణకాలపు సుఖం కోసం నీ మీద దేవునికి ఉన్న గొప్ప ప్రణాళికను నిర్వీర్యం చేసుకుంటావేమో, జాగ్రత్త. ఆ తల్లి పరిగెత్తుకుంటా వచ్చింది. యోసేపు చూసి మారు మాట మాట్లాడకుండా అక్కడి నుంచి పారిపోయాడు. ఇక్కడుంటే నేను శోధించబడితే ఏమైందయ్యా, నా దేవునికి నా మీద ఎన్ని గొప్ప ప్రణాళికలు ఉన్నాయో, నా దేవునికి నా మీద ఎన్ని గొప్ప ఉద్దేశాలు ఉన్నాయో, ఆ ఉద్దేశాలు నెరవేర్చబడాలంటే బంగారంలాగా నేను బ్రతకాలి, శోధనను జయించిన వాడిగా నేను బ్రతకాలి. జయించానా, కిరీటం దేవుడు నా తల మీద ఉంచుతాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం పెద్దగా. అగైన్ ఇంకొకసారి ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు పదే మీతో పంచుకోమని చెప్తున్నాడు. యవన తమ్ముళ్ళారా, యవన చెల్లెలారా, మీ మీద మీ దేవునికి ఉన్న గొప్ప ప్రణాళిక. అగైన్ నీ మీద నీ దేవునికి ఉన్న గొప్ప ప్రణాళిక. తరం తర్వాత తరం తన ఆశీర్వాదాన్ని రెట్టింపు చేసే దేవుడు, తరం తర్వాత తరం తన కార్యాలు నూతన పరిచే దేవుడు. నీ తల్లిదండ్రుల వంశంలో ఎవరిని దీవించినంతగా దేవుడు దీవించబోతున్నాడు. నిన్ను అలా దేవుడు నిలవబెట్టబోతున్నాడు. ఓ ప్రత్యేకమైన కృపతో దేవుడు నిన్ను నింపబోతూ ఉన్నాడు.
నిజమే, యోధా గోత్రంలో ఎవ్వరు అప్పటికి రాజుగాల. యోధా గోత్రంలో ఎవరికి దొరకని గొప్ప భాగ్యం దావీదుకు అనుగ్రహించాడు. 430 సంవత్సరాల నుంచి ఏ ఇశ్రాయేలుడు చేయలేని కార్యం ఒక మోషేను బలపరిచి మోషే ద్వారా 430 సంవత్సరాల బానిసత్వం నుంచి ఇశ్రాయేలుని విడిపించాడు. యోకెబెదు చేయలేని కార్యం, అబ్రాము చేయలేని కార్యం, పితరులు ఎవ్వరూ చేయలేని ఓ ప్రత్యేకమైన కార్యం మోషే ద్వారా జరిగించాడు. తమ్ముళ్ళారా, నా వైపు చూడండి. నువ్వు ఒక కారణ జన్ముడివి. ఓ ప్రత్యేకమైన కార్యం నీ ద్వారా ఈ భూమి మీద దేవుడు జరిగించాలని కోరుకున్నాడు. అగైన్, రక్తమాంసముల వలన నువ్వు పుట్టిన దానివి కాదు, మానుషికేచ్ఛల వలన నువ్వు పుట్టిన దానివి కాదు. దాని వివరం నేను చెప్పలేను. ఇంకా మానుషికేచ్ఛల ద్వారా పుట్టిన దానివి కాదు. మరలా చెప్తున్నా, రక్తమాంసాలను బట్టి నువ్వు పుట్టిన వాడివి కాదు. దేవుడు ఒక ప్రణాళిక చొప్పున నిన్ను పుట్టించాడు. శ్రమల్లో నిలవబడం, పాపం నేను శోధించేటప్పుడు నిలవబడం. ఆ శోధించేటప్పుడు శోధనలో నిలవబడ్డావా, బంగారంలాగా ఒక అద్భుతమైన పనిముట్టుగా నేను మరల్చడం దేవుడు ప్రారంభిస్తాడు. దేవుడు ఒక వ్యక్తిని వాడుకునే ముందు పరీక్షిస్తాడు. 2 మాటలు చూడండి. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. నాతో కలిసి, మరియు వారు మొదట పరీక్షించబడవలెను, తర్వాత వారు అనింజులైతే పరిచారకులుగా ఉండవచ్చును. అంటే దేవుని మందిరంలో ఒక అబ్బాయిని పరిచారకుడిగా వాడుకోవాలంటే మొదట ఏం చేయాలి? ఒక అబ్బాయిని సేవకు వదిలిపెట్టాలంటే సేవకు వదిలిపెట్టే ముందేం చేయాలి? ఒక సేవకురాల్ని సేవలో వాడుకోవాలంటే వాడుకునే ముందు ఏం చేయాలి? ఒక యవన బిడ్డను మందిరంలో ఒక పాటగాడిగా, ఒక గాయకుడిగా, వాయిద్యకారుడిగా, ఒక పరిచారకుడిగా నిలవబెట్టాలంటే పరిచారకుడిగా నిలవబెట్టే ముందు ఏం చేయాలి? పరీక్షించాలి. పరీక్షలో అనింజుడైతే వాడు పరిచారకుడిగా ఉండవచ్చును అంటాడు. అయితే దేవుని బిడ్డలారా, ఈ పరీక్షించబడేటప్పుడు, శోధించబడేటప్పుడు, ఎప్పుడైనా నువ్వు శోధించబడుతూ బలహీనుడు అయితే, ఎంతకాలంలో నువ్వు శోధించబడేది? శోధన జయించలేకపోతున్నాను ప్రభా, ఎంతకాలం ఈ పేద ప్రార్థన చేసేది అని దేవుడు అసహ్యించుకోవడం. ఈ కృపగల దేవుడు ఎవరో తెలుసా? శోధించబడుతున్న దేవుడు ఎవరో తెలుసా? ప్రతి వారికి సహాయము చేసే సహాయకుడు ఆయన. హెబ్రీయులకు రాసిన 2వ అధ్యాయం 18వ వచనం. నాతో కలిసి, తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. విన్నారు ఈ మాట? వినండి. నువ్వు శోధించబడుతున్నావు. నీ చూపు పవిత్రంగా కాపాడుకోవాలనుకున్నావు, ఎక్కడో చూపులో తప్పిపోయావు, ఎక్కడో ఆలోచనలో తప్పిపోతున్నావు, రకరకాల శోధనల మధ్యలో నలిగిపోతున్నావు. మోకరించి, దేవా, ఈ శోధన జయించలేకపోతున్నా, ఈ కంటిని జయించలేకపోతున్నా, ఈ చూపును జయించలేకపోతున్నా, ఈ సెల్ ఫోన్ వ్యసనాన్ని జయించలేకపోతున్నా, జై జీవితం నాకు దయచేవా అని అడిగితే, ఈ కృపగల దేవుడు చేయి చాచి నీకు సహాయం చేసి శోధనలో నుంచి దేవుడు తప్పిస్తాడు. ఎందుకు తప్పిస్తాడో చెప్పమంటారా? ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో మనవలే అన్ని విషయాల్లో శోధించబడ్డాడు. కంటి ద్వారా శోధించబడ్డాడు, ఆలోచనల ద్వారా శోధించబడ్డాడు, హృదయపు తలంపుల ద్వారా శోధించబడ్డాడు, అన్ని కోణాల్లో శోధించబడ్డాడు. కానీ శోధన జయించి పాపము చేయకుండా పవిత్రుడిగా బ్రతికాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఏమండి, ఆ నొప్పి అనుభవించిన వాడికే ఆ నొప్పి ఇంకొకడికి వస్తే వాడి బాధ అర్థమైద్ది. ఇప్పుడు ఎవరికైనా పిప్పన్ను వచ్చింది అనుకోండి, అబ్బా నొప్పి తట్టుకోలేకపోతున్నా, తలేదో అయిపోతుంది అని వాళ్ళు అంటా ఉన్నారు. పిప్పని ఎప్పుడు రాని వ్యక్తి ఆ పక్క ఏమిటండి, మరీ ఓవర్ చేయక బాగా బెదరా, అంత నొప్పి ఉంటుందా? ఉంటే ఉంది కానీ అంత నొప్పి ఉంటుందా?
సరే నొప్పి ఉంటే ఉంది, పద్దాకలు అమ్మా అయ్యా ఏమంటారు, లారీ కింద పడిన కుక్కలాగా పద్దాకలు మూలుగుతావేంటి, మరీ ఓవర్ చేయక బెదరో అని అంటాడు. ఎప్పుడైనా తనకు పిప్పన్ను వస్తే జ్ఞానదంతం అంటారు చూసారా, జ్ఞానదంతం బయలుదేరితే అప్పుడు అంటాడు, బెదరో నీ బాధ ఇప్పుడు అర్థమైంది బెదరో. ఒక షుగర్ పేషెంట్ బాధ ఇంకొక షుగర్ పేషెంట్కే తెలుస్తుంది అమ్మా. అప్పుడు షుగర్ పేషెంట్ల దగ్గరికి వెళ్ళి, మధ్యరాత్రి సరిగ్గా నిద్ర పట్టట్లేదు, పండుకోవటం తెల్లారిజాము 5-6 దాకా పండుకున్నా కానీ అస్సలు నిద్ర పట్టలేదు. ఎందుకు నిద్ర పట్టలేదంటే రాత్రిపూట సురుక్కుమని పోటు వస్తుంది, ఆ పోటు బొడవటంతో కాలు ఇట్లా జర్రమని వెనకలాగుతా 7 దాకా పండుకున్నా కానీ నాకు నిద్ర పట్టలేదు అని చెప్పేమనుకోండి, షుగర్ జబ్బులు ఉన్నాడు ఏమంటాడు తెలుసా, మొహం చూడు పుచ్చకాయ అంతలా వాసింది, నిద్ర పట్టలేదంట, 7 దాకా పండుకున్నాడు. 7 దాకా మంచం మీద పండుకొని మొహం ఎంత పుచ్చలా అంత వాసినట్టుంటే సురుక్కుమని పొడిచిందంట, కాలు వెనక్కి లాగాడంటని వెనక సెటైర్ లేస్తాడు. అదే ఇంకొక షుగర్ పేషెంట్ దగ్గరికి వెళ్తే, బ్రదరు ఇట్లా సురుక్కుమని పొడిచినట్టుంది బ్రదరు, కాలు వెనక్కి లాగే బ్రదరు, నిద్రే పట్టలేదు బ్రదరు అంటే అప్పుడు అంటాడు, బ్రదరు నాకు కూడా అంతే బ్రదరు. మరి బాధ అట్టాడిది. ఒక షుగర్ పేషెంట్ బాధ ఇంకొక షుగర్ పేషెంట్ అర్థం చేసుకోగలడు. నా యేసయ్య ఎవరో తెలుసా, నిన్ను అర్థం చేసుకోగలిగే మనసున్న మహారాజు, మనసున్న మహారాజు. ఏ శోధనలో నువ్వు నలిగిపోతున్నా, ఎంత భయంకరంగా శోధించబడుతున్నా, పూర్తిగా సాతాను చెరలోకి నువ్వు వెళ్ళినా, నా వైపు చూడండి, పూర్తిగా సాతాను చెరకే నువ్వు వెళ్ళినా, పూర్తిగా సాతాను చెరకే వెళ్ళినా, నన్ను బ్రతికించేసయ్యా, ఈ ఊబిలో నుంచి నన్ను లేవనెత్తేసయ్యా, గుండె లోతుల్లో ప్రార్థన చేస్తే ఉన్నత స్థలము నుండి తన హస్తాన్ని చాపి నేను పైకెత్తి జగటగల దొంగ ఊబిలో నుండి లేవనెత్తి మరెన్నడూ నీ పాదములు జారిపోకుండా క్రీస్తు అనే బండ మీద స్థిరపరచడానికి దేవుడు శక్తి కలిగిన వాడు. బంగారం శోధనను జయించిన జై జీవితాన్ని గుర్తు. అయితే ఈ బంగారాన్ని తీసుకొచ్చి ఏం చేశాడట, బంగారమును సుత్తితో కొట్టాడట. చెప్పండి, చెప్పాలి. ఇప్పుడు మనమందరం ఎవరిమి, బంగారాలు. ఈ బంగారాన్ని ఏం చేయాలట, సుత్తితో కొట్టిన బంగారం, సుత్తితో బంగారాన్ని కొట్టి డాళ్లను తయారు చేశాడట, కేడములను తయారు చేశాడట. అవన్నీ ఎక్కడుంచాడట, అరణ్యములో ఉన్న దేవుని మందిరంలో ఉంచాడు. ఎందుకు ఆ ఆయుధాలను ఉంచాడు, రాజు వాడుకోవటానికి. రారాజైన యేసయ్య నిన్ను వాడుకోవాలంటే శోధనల్లో గెలిచిన బంగారం లాంటి నిన్ను మందిరానికి వచ్చినప్పుడు సుత్తితో కొడతాడు. ఆమెన్. ఏంటి, కొంచెం పెద్దగా చెప్పాలి. అంటే సుత్తితో కొట్టడం అంటే అంటాడు కదా ఇర్మియా ప్రవక్త, నా మాటలు అగ్ని వంటివి కావా, బండలను బ్రద్దలు చేసే సుత్తి వంటిది కాదా అంటాడు. నేను ఇందాక చెప్పే కదా, కంపెనీ మనుషులు వాడుకునే వస్తువులను తయారు చేస్తుంది, మందిరం దేవుడు వాడుకునే వ్యక్తులను తయారు చేస్తుంది. నాకు ఆ మాట చెప్తూ ఉంటే ఒళ్ళు పులకరించిపోతుంది. కంపెనీ మనుషులు వాడుకునే వస్తువులు తయారు చేస్తుంది, మందిరం దేవుడు వాడుకునే వస్తువులను తయారు చేస్తుంది. ఎట్లా, మందిరానికి వచ్చినప్పుడు వాక్యాన్ని సుత్తితో పోల్చారో లేదో చూడండి. ఆ మాట ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం చూడండి. 23వ అధ్యాయం 29వ వచనం. అధ్యాయం 29వ వచనం నాతో కలిసి చెప్పండి. నా మాట అగ్ని వంటిది కాదా, బండలను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా. నా వైపు చూడండి. మనం అందరం ఎవరమని చెప్పాం, బంగారాలం. ఆమెన్. అన్నా నేను బంగారం అని ఎట్లా చెప్తారన్నా అని అంటారా? మీరు మందిరానికి వచ్చారంటేనే శోధన జయించిన వారు కాబట్టే మందిరానికి రాగలిగారు. ఏంటి శోధన? సైతాన్ గాడు అంటాడు, ఆదివారం మందిరానికి వెళ్ళాల్సిన అవసరం వారానికి ఒకసారి సరిపోద్ది కదా, నెలకోసారి సరిపోద్ది కదా అని ఆపుతాడు.
వాడి శోధన జయించి ఇక్కడికి రాగలిగారు. మీరు ఎవరో తెలుసా? బంగారం. బంగారం లాంటి మిమ్మల్ని మందిరానికి వచ్చిన తర్వాత వాక్యం అనే సుత్తితో దేవుడు కొడతాడు. ఆమెన్. కొట్టేటప్పుడు కొట్టబట్టానికి అప్పగించుకో. ఎందుకు వాక్యం అనే సుత్తితో కొడతాడో తెలుసా? నంబర్ 1, నేను నునుపుదానిగా చేయటానికి. నంబర్ 2, నీలో ఒక రూపం ఏర్పడటానికి. నంబర్ 3, యజమానుడు వాడుకునే పాత్రగా నేను మార్చటానికి వాక్యం అనే సుత్తితో దేవుడు కొట్టడం ప్రారంభిస్తాడు. కొట్టేటప్పుడు ఎందుకు కొడతాడు? యెషయా గ్రంథం చూడండి, 41వ అధ్యాయం 6-7 వచనాలు. నేను త్వరగా చెప్పుకుంటూ వెళ్తాను, అందరు గమనించండి. వారు ఒకరికొకడు సహాయము చేయుదురు, ధైర్యము వహించమని ఒకరితో ఒకడు చెప్పుకొందురు. ఏమంటారు? అతుకుటను గూర్చి అది బాగుగా ఉన్నదని చెప్పి శిల్పి కంసాలిని ప్రోత్సహించును, సుత్తెతో నునుపు చేయువాడు దాగలి మీద కొట్టువానిని ప్రోత్సహించును. ఆగుదాం అక్కడ. సుత్తితో నునుపు చేయువాడు. చెప్పాలి. సుత్తితో నునుపు చేయువాడు. ఇప్పుడు బంగారాన్ని ఏం చేస్తున్నాడు? చెప్పాలి. దేంతో కొడుతున్నాడు? సుత్తితో కొడుతున్నాడు. దేని కొరకు కొడుతున్నాడు? నునుపు చేయటానికి కొడుతున్నాడు. ఇప్పుడు సుత్తితో నునుపు చేయటానికి కొట్టేటప్పుడు ఆ కొట్టబడే వ్యక్తులు ఏం చేయాలట? కొట్టో ఇంకా కొట్టని కొట్టే వ్యక్తిని ప్రోత్సహించాలట, ధైర్యపరచాలట, పురికొల్పాలట. అయ్యా, ఇంకా ఖండితమైన వాక్యంతో మమ్మను కొట్టు, ఖండితమైన వాక్యంతో మమ్మను గద్దించు, ఖండితమైన వాక్యంతో మమ్మను దిద్దుబాటు చేయి. మా ప్రాణాత్మ శరీరాలలో ఏ అపవిత్రత దాగి ఉందో, లోపట ఏ పాపం దాగి ఉందో వాక్యం అనే సుత్తితో కొట్టి మాలో ఉన్న కరుకుదనం అంతా తొలగించి నున్నటి వ్యక్తులుగా మమ్మను మార్చాయని కొట్టే వ్యక్తిని ప్రోత్సహించాలి. ఏమన్నాను? చెప్పాలి. వాక్యంతో మిమ్మల్ని కొట్టే వ్యక్తులను సంఘం ఎప్పుడు ప్రోత్సహించాలి. ఏమా, మందిరానికి వచ్చే మీ అబ్బాయి ఇదిగో పలానా చోట ఇట్లా తప్పుగా ప్రవర్తించాడు అని చెప్పేవనుకోండి, ఆ తల్లి ఏం చేయాలో తెలుసా? 90% అలాంటి వాళ్ళే ఉన్నారు చర్చిలో. అన్న, మాకు చెప్పటం దాకిందుకన్నా, మీరు మా తండ్రి, మా అన్న, మా ఇంటికి పెద్ద అన్న లాంటి వాళ్ళు, మా ఇంటికి తండ్రి లాంటి వాళ్ళు, వాడి మీద సర్వ హక్కులు మీయే. అవసరమైతే స్కిన్లెస్ చికెన్ చేసినా మాకు ఇబ్బంది లేదన్నా. తోలో ఉండి కొడతారా? దెబ్బ కొడతారా? మీరేం చేస్తారో సర్వ హక్కులు మీయే, వాడిని దిద్దుబాటు చేయండి అని 90% ప్రజలు దిద్దుబాటుకి అప్పగించుకుంటారు. కొట్టేవాడిని సంఘం ప్రోత్సహించాలి. ఆమెన్ చెప్పండి, పెద్దగా చెప్పాలి. ఆమెన్. ఏం చేయాలి? కొంచెం గట్టిగా ఏం చేయాలి? చేత్తో కొట్టడం కాదు, సుత్తితో. అదే సుత్తితో. ఏ సుత్తితో? వాక్యం అనే సుత్తితో కొట్టేటప్పుడు కొట్టేవాడిని, అయ్యా ఇంకా దిద్దుబాటు చేయండి, ఇంకా సరిచేయండి, మా లోపల ఇంకా దేవునికి ఆయాస్కరమే ఏవైనా ఉంటే వాక్యం చేత దిద్దుబాటు చేయండి. ఎందుకు ప్రోత్సహించాలో తెలుసా? నువ్వు అలా నున్నటి వ్యక్తిగా మారితే యజమానుడు వాడుకునే పాత్రగా మార్చబడతావు. విన్నారా ఈ మాట? నునుపు చేయబడాలి. విన్నారా? అంటే దీనిలో ఉన్న గరుకుదనం పోవాలి. బిడ్డలారా, యేసయ్య నిన్ను నన్ను వాడుకోవాలంటే కఠినత్వం ఉంటే వాడుకోడు, క్రూరత్వం ఉంటే వాడుకోడు. దేవుడు మోషేను ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వాడుకోవాలా. ఎందుకో తెలుసా? మా వాడు కోపం వస్తే ఒక్క గుద్దేడు, ఆడికి ఇంకా అడ్రస్ గల్లంతైపోయింది, ఇసుకలో పాతి పెట్టేశాడు. అంత కోపిస్తాడు. మన కోపం వస్తే దెబ్బ కొడతాం, ఒక చిన్న దెబ్బ, లేదా తొందరతో ఒక మాట అంటాం. మా సారు కోపం వస్తే దెబ్బ కొట్టేది కాదు, చంపటమే. ఇలాంటి గరుకుతనం కలిగిన వ్యక్తిని సేవలో వాడుకుంటే ఎంతమందిని చంపి ఉండేవాడో. నా మాట అర్థం కాలేదా? ఎంతమందిని చంపి ఉండేవాడో. నున్నటి వ్యక్తిగా మార్చడానికి అరణ్యానికి తీసుకుని వెళ్ళి దేవుని వాక్యాన్ని వినిపించి రకరకాల దర్శనాలు చూపించి ఆ కోపిష్ఠుని సాత్వికుడుగా మార్చాడు. గరుకుతనం అంతా పోయింది. బిడ్డలారా,
నీలో ఉన్న కరుకుదనం, నీలో ఉన్న కఠినత్వం ఎప్పుడైతే తొలగించుకొని సాత్వికురాలిగా మారిపోతావో, మృదుభాషిగా మారిపోతావో, నెమ్మది కలిగిన వ్యక్తిగా మారిపోతావో, అవసరమైన దానికే తొందరపడి ప్రతి సందర్భంలో నునుపైన వ్యక్తిగా ఎవరు మార్చబడతారో ఆ వ్యక్తులను యజమానుడు వాడుకోవటం ప్రారంభిస్తాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. దేవునికి గరుకు వ్యక్తులు కావాలా, నున్నటి వ్యక్తులు కావాలా? వినపడలేదు. దేవునికి గరుకు వ్యక్తులు కావాలా, నున్నటి వ్యక్తులు కావాలా? ఇంకోసారి చెప్పాలి, దేవునికి గరుకు వ్యక్తులు కావాలా, నున్నటి వ్యక్తులు కావాలా? ఇంకా మీకు అర్థం కావాలంటే, దావీదు గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు రాళ్ళను తీసుకొని వెళ్ళాడు. ఏ రాళ్ళను తీసుకొని వెళ్ళాడు? ఎక్కువ శాతం చెప్పే మాట ఏంటో తెలుసా? గులకరాళ్ళు తీసుకెళ్ళాడంట. యాకోబన్న గులకరాళ్ళు తీసుకెళ్ళాడట. గులకరాళ్ళ కాదు, నున్నటి రాళ్ళు. మిమ్మల్ని అడుగుతా, సహజంగా రాయి గరుగ్గా ఉంటుందా, నున్నగా ఉంటుందా? అమ్మ మీ ఊర్లో రాయి, అక్క మీ ఊర్లో రాయి, అక్క మీ అనంతపూర్ రాళ్ళు ఇంకా కరుగ్గా ఉంటాయి కదా. తమ్ముడా ప్రసాద్ బ్రదర్ మీ ఊర్లో రాయి, రాజేష్ మీ ఊర్లో రాయి. ప్రపంచంలో ఎక్కడ రాయి అయినా గరుగ్గా ఉంటుంది సార్. దావీదు ఏ రాళ్ళు తీసుకున్నాడు తెలుసా? నున్నటి రాళ్ళు. ఎలా నున్నటి రాళ్ళు అయ్యాయి? అది ఏటిలోయలో ఉన్నాయి. ఏటిలోయలో ఉన్నప్పుడు నీళ్ళ ప్రవాహం వచ్చి పదే పదే దాన్ని కొడతా ఉండేది. నీటి ప్రవాహం వచ్చి పదే పదే కొడతా ఉండేది. భక్తుడు యోబు గ్రంథకర్త అంటాడు కదా, జలములు రాళ్లను అరగదీయును అని. విన్నారా? జలములు రాళ్లను అరగదీయును. ఈ గరుకురాయి దగ్గరికి వచ్చేసరికి పదే పదే నీటి ప్రవాహం వచ్చి పెట 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 ఆ ప్రవాహంతో కొట్టటాన్ని బట్టి ఈ రాయి గరుకుతనాన్ని పోగొట్టుకొని నున్నటి రాయిగా మారింది. ఆ నున్నటి రాయిని దావీదు చాతబూనాడు. దైవజనమా, సంఘమనే ఏటిలోకి వచ్చినప్పుడు మనం గరుకురాళ్ళం. ఈ గరుకురాళ్ళను వాక్యపు నీటి ప్రవాహం చేత పదే పదే దేవుడు కొట్టడం ప్రారంభిస్తాడు. వాక్యపు నీటి ప్రవాహం చేత పదే పదే నేను తాకటం ప్రారంభిస్తాడు. వాక్యపు నీటి ప్రవాహం చేత నీ గరుకుతనాన్ని పోగొట్టుకొని నువ్వు సాత్వికుడిగా మారితే, సాత్వికురాలిగా మారితే, పరమదావీదుగా పిలువబడుతున్న యేసుక్రీస్తు నిన్ను తన చేతితో పట్టుకొని తన మహిమ కొరకు దేవుడు వాడుకోవటం ప్రారంభిస్తాడు. చెప్దాం గట్టిగా ఆమెన్. గట్టిగా చెప్దాం ఆమెన్. మెట్టుకు దేవుని ప్రణాళికలో ఉన్న ఒక గొప్ప ప్రణాళిక ఏంటో తెలుసా? యేసు రక్తముతో కడగబడిన ప్రతి క్రైస్తవుడి ద్వారా సాతాను రాజ్యం కూలిపోవాలి, దేవుని రాజ్యం నిలవబెట్టబడాలి. సాతాను సామ్రాజ్యం కుప్పలాగా కూలిపోవాలి, దేవుని రాజ్యం అంతకంతకు విస్తరించాలి. దేవుని రాజ్యం విస్తరించాలంటే నా దేవునికి ఎవరు కావాలో తెలుసా? నున్నటి రాళ్ళు, రూపాంతరం చెందిన రాళ్ళు కావాలి. రెండవ మాట చూడండి, అదే గ్రంథం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం చూడండి దయచేసి. 11వ అధ్యాయం మొదటి వచనం. సమయం అయిపోయింది కనుక నేను త్వరగా చెప్పుకుంటా వెళ్తున్నాను. రైట్. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం, 27వ వచనం, 27వ వచనం. రైట్. అలాగే యెషయా గ్రంథం 44వ అధ్యాయం 12వ వచనం, 12వ వచనం, 12వ వచనం. యెషయా గ్రంథం యెషయా గ్రంథం 44వ అధ్యాయం 12వ వచనం. బహు విలువైన మాట అక్కడ రాసి ఉంటుంది. సుత్తితో ఏం చేస్తారు? సుత్తి చేసే పని ఏంటి? కమ్మరి గొడ్డలి పదును చేయుచు నిప్పులతో పనిచేయును, సుత్తితో దానిని రూపించి తన బాహుబలము చేత దానిని చేయును. ఇక్కడ ఆగుదాం. సుత్తితో ఏం చేస్తాడట? రూపిస్తాడు. అంటే ఒక బంగారపు ముద్దకు
ఒక ఆకారం రావాలంటే దేంతో కొట్టబడాలి? దేంతో కొట్టబడాలి? సుత్తితో పదే పదే కొట్టటాన్ని బట్టే దానికి ఒక ఆకారం వస్తుంది. యేసయ్య నీలో నాలో ఏ రూపం రావాలని కోరుకుంటున్నాడు తెలుసా? ఆయన ఎట్టివాడో మనము వట్టివారిగా మారాలి. ఆయన స్వభావమేదో, ఆయన పోలికేదో, ఆయన నడవడికేదో, ఆయన ప్రవర్తనేదో, ఆయనలో ఉన్న పరిశుద్ధత నీలో చూడాలనుకున్నాడు. ఆయనలో ఉన్న ప్రేమ నీలో చూడాలనుకున్నాడు. ఆయనలో ఉన్న క్షమా సంపత్తి నీలో చూడాలనుకున్నాడు. ఆయనలో ఉన్న దయాగుణం నీలో చూడాలనుకున్నాడు. ఆయనలో ఉన్న సహనం నీలో చూడాలనుకున్నాడు. ఆయనలో ఉన్న సాత్వికం నీలో చూడాలనుకున్నాడు. ఆయనలో ఉన్న నీతి నీలో చూడాలనుకున్నాడు. అయితే ఆయన స్వరూపం ఈ బంగారం మొద్దలో ఏర్పడటానికి కంసాలి చేసే పనేంటో తెలుసా? సుత్తితో పదే కొడతా ఉంటాడు. మందిరానికి వచ్చినప్పుడు కూడా వాక్యమనే సుత్తితో కొట్టేటప్పుడు, దేవా నీ చిత్తానుసారమైన రూపంలోకి నన్ను మార్చవని వాక్యపు సుత్తికి నిన్ను నువ్వు అప్పగించుకుంటే, పౌలు అలా అప్పగించుకున్నాడు. అందుకని అంటాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం. చెప్పాలి నేను క్రీస్తును పోలి. అలాగని ఆయన పుట్టుకతో క్రీస్తు పోలికలో పుట్టినోడేం కాదు. ఒకప్పుడు తన చరిత్ర చెప్తాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఈ దౌర్భాగ్యుడు ఎంత గొప్ప ధన్యుడయ్యాడో చూడండి. అంత ధన్యుడు అవటానికి కారణం ఏంటో తెలుసా? వాక్యం అనే సుత్తితో పదే దేవుడు కొడుతూ ఉన్నాడు. బిడ్డలారా, నువ్వు వినే ఈ వాక్యం దౌర్భాగ్యుడైన నిన్ను ఒక ధన్యుడిగా మారుస్తుంది. ఒక అపవిత్రుని పవిత్రుడిగా మారుస్తుంది. కొట్టేటప్పుడు అప్పగించుకోవాలి. వినారు ఈ మాట? కొట్టేటప్పుడు ప్రతి వ్యక్తి తను తాను అప్పగించుకోవాలి. మైకెలాంజిలో ఒక అద్భుతమైన శిల్పకారుడు, గతంలో ఒకసారి చెప్పాను, అద్భుతమైన శిల్పకారుడు. బండరాయిని కూడా అద్భుతమైన కళాఖండంగా మార్చగలడు. తన అనుచరగణంతో నడుచుకుంటూ వెళ్తూ చూడండి, బండరాయిని చూసి, తన అనుచరగణంతో నడుచుకుంటూ వెళ్తూ బండరాయిని చూసి, ఆహా అద్భుతమైన కళాఖండం అని అన్నాడట. వీళ్ళు చూస్తున్నారు, అద్భుతమైన కళాఖండం అన్నాడు, ఏమి లేదే, బండరాయి తప్పితే ఏం కనపట్టలేదే అని అనుకున్నారు. ఆ బండరాయిని చూపించి దాన్ని మన స్థలానికి తీసుకురండి, వర్క్షాప్కి తీసుకొచ్చారు. అద్భుతం. కొన్ని రోజుల పాటు సుత్తి తీసుకొని, శానం తీసుకొని ఆ బండరాయిని చెక్కటం ప్రారంభించాడు. ఆ బండరాయిలో సజీవంగా ఉన్న మోషే రూపాన్ని అద్భుతంగా చెక్కాడు. తను చెక్కిన ఆ రూపాన్ని చూసి తానే మైమరిచిపోతూ, తను చెక్కిన ఆ రూపాన్ని చూసి తానే మైమరిచిపోతూ ఆ శిల్పాన్ని చూసి ఇలా అన్నాడట, మోజెస్ స్పీక్ అంటూ మీ, మోషే నాతో మాట్లాడు అన్నాడట. చుట్టూతో ఉన్న వాళ్ళు, సార్ అది విగ్రహం సార్, రాతి బొమ్మ సార్, మాట్లాడమంటారేంటి? ఆయన అన్నాడట, ఈ విగ్రహాన్ని చూస్తే సజీవంగా ఉన్న మనిషిలాగుంది అన్నాడట. అంత అద్భుతంగా చెక్కాడట. చుట్టూతో ఉన్న వాళ్ళు అన్నారట, సూపర్ సార్, మీ చేతి పని అద్భుతం సార్, మీ చెయ్యి తిరిగితే అద్భుతమైన కళాఖండం సార్, మీలాంటి అద్భుతమైన శిల్పకారుడు ప్రపంచంలో లేడు సార్ అని ఆయన పొగుడుతూ ఉంటే ఆయన ఒక మాట అన్నాడట, మీరు అన్న దాంట్లో కొంత నిజం ఉంది, కానీ దానికి మించిన వాస్తవం ఏంటో తెలుసా? ఇలాంటి అద్భుతమైన బండగా చెక్కాలని చాలా బండరాలను తీసుకున్నా, అయితే కొన్నిటిని చెక్కేటప్పుడు బ్రద్దలైపోయాయి. నేను చెక్కాలనుకున్నట్లుగా అవి చెక్కబడకుండా అనీవెన్గా మారిపోయాయి. ఈ బండరాయి ఉందే, చెక్కేటప్పుడు నాకు అప్పగించుకుంది. విన్నారా? చెక్కేటప్పుడు నాకు అప్పగించుకుంది. నా పనితనం ఎంతుందో అప్పగించుకునే గుణం దీనిలో ఉన్నది కనుకే ఇంత అద్భుతమైన కళాఖండంగా మారిపోయింది. బండరాయివే, కానీ నీకు తెలుసా, బండరాయి లాంటి నీలో యేసుక్రీస్తు తన పోలికను చూశాడు, తన సారూప్యాన్ని చూశాడు, తన స్వభావాన్ని చూశాడు. ఆయన ఎట్టివాడిగా బ్రతికాడో అట్టివాడిగా నువ్వు బ్రతుకుతావని దేవుడు నమ్మి బండరాయి లాంటి నిన్ను తీసుకొని మందిరానికి తీసుకొచ్చి, అరణ్యములో ఉన్న సంఘానికి తీసుకొచ్చి, దైవ సేవకులకు వాక్యమని సుత్తినిచ్చి చెక్కమంటాడు. చెక్కేటప్పుడు, అన్నా చెక్కండి అన్నా,
దిద్దుబాటు చేయండి అన్నా, మీ వాక్యానికి అప్పగించుకుంటున్నా. ఎంత కఠినంగా మాట్లాడతారే అని అనవన్నా, ఇంత ఖచ్చితంగా మాట్లాడతారే అని అనవన్నా, దిద్దుబాటు చేయండి అన్న, ప్రోత్సహిస్తామని వాక్యానికి మిమ్మల్ని మీరు అప్పగించుకుంటే యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా దేవుడు నేను వాడుకోవటం ప్రారంభిస్తాడు. మరలా చెప్తున్నా, గుండెల్లో రాసుకోండి, ఆఖరి మాటకు వస్తున్నా, నా వైపు చూడండి. కంపెనీ మనుషులు తయారు చేసే వస్తువులను, మనుషులు వాడుకునే వస్తువులను తయారు చేస్తుంది. కంపెనీ మనుషులు వాడుకునే వస్తువులను తయారు చేస్తే మందిరం దేవుడు వాడుకునే మనుషులను తయారు చేస్తుంది. ఎట్లా తయారు చేస్తుంది? వాక్యంతో కొట్టి 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 కొట్టి. సరే, బంగారంతో డాళ్లను చేయించాడు కదా సొలొమోను, బంగారంతో కేడలను చేయించాడు కదా సొలొమోను. మందిరంలో బంగారంతో చేయబడిన డాళ్లను కేడములు నుంచితే వాళ్ళ కొడుకు రెహబాము కాలానికి వచ్చేసరికి ఏం చేశాడు చూడండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 12వ అధ్యాయం 9-10 వచనాలు. 9-10 వచనాలు. అద్భుతమైన మాట. సరే, కిందకు వచ్చే చిన్న నెక్స్ట్. సారీ, రెఫరెన్స్ కొంచెం తప్పు చెప్పినట్లున్నాను. సారీ. దినవృత్తాంతాల 2వ గ్రంథం 12వ అధ్యాయం 9-10 వచనాలు. 9-10 వచనాలు. ఎంత విచారకరమైన మాట అక్కడ రాసిందో చూడండి. రైట్, నాతో కలిసి చెప్పండి. ఐగుప్తు రాజైన షీషకు యెరూషలేము మీదకి వచ్చి యెహోవా మందిరపు బొక్కసములన్నిటినీ, రాజనగరులోని బొక్కసములన్నిటినీ దోచుకొని సొలొమోను చేయించిన బంగారు డాళ్లను తీసుకొని పోయెను. వాటికి బదులుగా రాజైన రెహబాము ఇత్తడి డాళ్లను చేయించి వాటిని రాజనగర యొక్క ద్వారమును కాయు సేవకుల యొక్క అధిపతులకు అప్పగించిరి. నా వైపు చూడండి, ముగిస్తున్నా. తండ్రి కాలంలో 7 డాళ్ళు ఉన్నాయి. కొడుకు కాలానికి వచ్చేసరికి బంగారం ఖరీదైందా, ఇత్తడి ఖరీదైందా? ఇంకోసారి చెప్పండి తల్లి. తండ్రి కాలంలో బంగారం, కొడుకు కాలంలో ఇత్తడి, మనవడి కాలానికి వచ్చేసరికి అవి కూడా లేవు. ఈరోజు క్రైస్తవ కుటుంబాలలో తరం తర్వాత తరం భక్తి తగ్గిపోతుంది. తరం తర్వాత తరం భక్తి తగ్గిపోతుంది. ఏ క్రైస్తవుని కదిలించినా ఈ మాట చెప్తారు. ఏంటో తెలుసా? ఒకప్పుడు మాకేమీ లేదయ్యా, మా అమ్మ నాన్న మమ్మల్ని చదివించలేకపోయారయ్యా, ఈ పట్టణానికి వచ్చాం, దేవుడు దీవించాడు, మా కడుపున పుట్టిన బిడ్డలను కార్పొరేట్ కాలేజీలో చదివిస్తున్నాం. అద్దింటిలో బ్రతికేవాళ్ళం. ఈరోజు మేమే గృహాలు కట్టుకొని ప్రజలకు అద్దెకిచ్చాం. స్థితిమంతులుగా దేవుడు చేశాడు. ఒకప్పుడు ఏమీ లేదు, ఇప్పుడు లేనిదంటూ ఏదీ లేదు. ప్రతి క్రైస్తవుడు ఈ మాట చెప్పగలడు. రెండో మాట అడుగుతా, అలా ఆశీర్వదించబడిన వారిలో ఎవరైనా నా మీద ఏ భక్తి ఉందో, నా కూతురి మీద కూడా అదే భక్తి ఉందయ్యా. నాకే కన్నీటి ప్రార్థన ఉందో, నా కొడుకు కూడా కన్నీటి ప్రార్థన ఉందయ్యా. యేసయ్య అంటే నాకెంత పిచ్చి ప్రేమో, యేసయ్య అంటే నేను ఎంత పడి చచ్చిపోతానో, దేవుడన్నా, దేవుని మందిరమైనా, పవిత్రంగా బ్రతకటం అన్నా, భక్తి జీవితం అన్నా, ఉపవాసం అన్నా, ఆల్ నైట్ ప్రేయర్ అయినా, మాసాంతర కూటమైనా, నేనెట్లా పరిగెత్తుకుంటా మందిరానికి వస్తానో, నా కడుపున పుట్టిన బిడ్డలు కూడా అలా బ్రతుకుతారండి. అలా బ్రతుకుతారు. నా మీద ఉన్న భక్తి నా పిల్లల మీద ఉంది. ఒకప్పుడు తినటానికి గతి లేని వాళ్ళమే కాదు, ఈరోజు ఆశీర్వదించబడ్డాం. ఆర్థికంగా ఎంత ఆశీర్వదించబడ్డామో, భక్తిలో కూడా నా పిల్లలు ఆశీర్వదించబడ్డారు. ఎంతమంది ధైర్యంగా ఈ మాట చెప్పగలరు? తండ్రి కాలం బంగారు డాళ్ళు అయితే పిల్లల కాలానికి వచ్చేసరికి
దేవుడు ఎలా చూడాలనుకుంటున్నాడో తెలుసా? మోషే చేతిలో కర్ర ఉంది, తన ఆత్మీయ కుమారుడి చేతిలో కర్ర కాదు, ఈటుంది. కర్ర పదునైందా, ఈటి పదునైందా? యవ్వన బిడ్డలారా, మీలో ఎవ్వరూ రెహబాము వంటి వారు కాకూడదు. ఆ రెహబాము వంటి వారు అవటాన్ని బట్టి ఏం జరిగింది? రాజ్యం చేల్చబడి 10 గోత్రాల వాళ్ళు, 11 గోత్రాల వారు యెరోబాము చేతికి వెళ్ళిపోయారు. ఒక్క గోత్రమే రెహబాముకు మిగిలిపోయింది. ఎందుకో తెలుసా? భక్తిలో తగ్గిపోయారు. నేనంట, మీరు రెహబాము తరం కాకూడదు. మీరు ఏ తరం కావాలో తెలుసా? యెహోషువల తరం కావాలి. మీ నాన్నోళ్ళ తరం కర్ర అయితే యేసు నామం పేరిట మీరు ఈటెలుగా మార్చబడుదురుగాక. మీ నాన్నోళ్ళ తరం ఎత్తడైతే మీరు బంగారంగా మార్చబడుదురుగాక. మన నాన్నోళ్ళ తరం ఒకవేళ దేవుని చేతిలో బంగారపు ఆయుధాలుగా వాడబడితే వారి కడుపున పుట్టిన మనం వజ్రాయుధాలుగా దేవుని చేతిలో వాడబడాలి. ఆమేన్. దేవుడు వ్యక్తులను చూడడు, వ్యవస్థలను చూడడు, వ్యక్తిత్వాన్ని చూస్తాడు. తాను కోరుకునే వ్యక్తిత్వం నీలో నాలో కలుగునట్లుగా వాక్యమనే సుత్తితో సరిచేస్తాడు. ఒక మాట అంటావా? నీ చేతిలో వాడబడే పనిముట్టుగా నన్ను వాడుకోయా. యజమానుడు వాడుకునే అర్హమైన పనిముట్టుగా వాడుకోయా. నా పితరుల వంశంలో ఎవ్వరిని దీవించినంతగా నన్ను దీవించువా యేసయ్యా, నన్ను వాడుకోవా యేసయ్యా. అటు కృపదేవుడు దీవించునుగాక. అందరూ లేచి నిలబడదాం. ఎవరు అటు ఇటు చూడకుండా, కోయర్ ఎవరు అటు ఇటు చూడకుండా ప్రభు వైపు చేతులెత్తి, దేవా నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నువ్వు లక్ష్య పెట్టే దేవుడవు కాదు. నా తండ్రులు ఎవరు, నా పూర్వీకులు ఎవరు, నా వంశవృక్షం ఎలాంటిది, వాటిని నువ్వు లక్ష్య పెట్టే దేవుడవు కాదయ్యా. ఇదిగో నువ్వు వ్యక్తుల మీద కాదు, వ్యక్తిత్వం మీద ఆధారపడే దేవుడవు. యజమానుడా నన్ను వాడుకోయ్యా, యజమానుడా నన్ను వాడుకోయ్యా, యజమానుడా నన్ను వాడుకోయ్యా. చేతులెత్తి శోధనల్లో జయించే కృప దయచేయి. సాతాను రకరకాల పాపాల ద్వారా నిన్ను శోధిస్తాడు. దేవుడు నిన్ను పరీక్షించటానికి అప్పగించుకుంటాడు. దేవుడు నిన్ను పరీక్షించడానికి అప్పగిస్తాడు. దేవుడు ఒక వ్యక్తిని వాడుకునే ముందు పరీక్షిస్తాడు. శ్రమల ద్వారా పరీక్షిస్తాడు, పాపం ద్వారా దేవుడు పరీక్షిస్తాడు. యోసేపు వాటన్నిటిని జయించడాన్ని బట్టే యజమానుడు వాడుకొని అర్హమైన పాత్రగా దేవుని చేతిలో వాడబడ్డాడు. బంగారంలాగా దేవుని సన్నిధికి వచ్చావు కదా, వాక్యమనే సుత్తితో దేవుడు పదే పదే నీవు వాడు పాత్రనే, వాక్యమనే సుత్తితో దేవుడు పదే పదే నిన్ను కొట్టి నేను చెక్కాలని ప్రయత్నం చేస్తాడు. అడుగుతావా నోరు తెరిచి? దేవా దేవా నున్నటి వ్యక్తిగా నన్ను మార్చయ్యా. శోధన తప్పించుకునే మార్గం నాకు కలుగు చేయి. శోధనను జయించే జై జీవితం నాకు దయచేయి. యజమానుడా నీ చేతిలో నేను వాడబడాలి. యజమానుడా నీ చేతిలో నున్నటి రాయిగా నేను మరల్చబడాలి. నీ పని కొరకు నన్ను వాడుకో, నీ మహిమ కొరకు భూమి మీద నన్ను నిలవబెట్టు. ఆశపడిన బిడ్డలందరూ ఎవరెవరు ఆశపడుతున్నారో మీ కుడి చేతులు పైకెత్తి ప్రభు వైపు చూపించండి. అలాగే మందిరానికి ఫస్ట్ టైం మొదటిసారి వచ్చిన బిడ్డలు ఎవరైనా ఉంటే లేచి నిలబడండి. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. ప్రతి శోధన నేను తప్పించబడి మందిరంలో ఉన్న ఆ బంగారు డాళ్ళలాగా కేడములాగా నేను బ్రతకాలి. నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా. ప్రార్థన దైవజనురాలు ప్రార్థన చేస్తారు. ప్రార్థనలో ఏకీభవించండి. దేవా నన్ను అలా వాడుకోయ్యా. సలోమి దేవా నన్ను అలా వాడుకోయ్యా, దేవా నన్ను అలా వాడుకోయ్యా. ఆశపడిన బిడ్డలు, ఈ ఆరాధనకు ఫస్ట్ టైం వచ్చిన బిడ్డలు లేచి నిలబడండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపా కనికరం కలిగిన దేవా మీకు స్తోత్రాలు. మంచి దేవుడో, మా అందరికీ చాలిన దేవుడో నా తండ్రి. అయ్యా మీరు ప్రేమించి దేవా, మీరు మాకు అనుగ్రహించిన దేవా, అయ్యా మీకు స్తోత్రం. ఈ పునరుద్ధానపు దినం కొరికే మీ సన్నిధిలో స్తుతిస్తూ మిమ్మల్ని మహిమపరుస్తున్నాం దేవా. ఈ పునరుద్ధానపు దినమున మీ సన్నిధిని చేరి మిమ్మల్ని గూర్చి పాడి మిమ్మల్ని మహిమపరచుటకు దేవా, మేము ఒక్కొక్కరిని సజీవంగా ఉంచినందుకే మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. మొదటి ఆరాధనను మహిమకరంగా జరిగించినందుకు మీకు
స్తోత్రాలు. ఈ 2 ఆరాధనలో మీరు మాతో ఉండి అద్భుతమైన రీతిలో జరిగించినందుకు మీకు స్తోత్రాలు స్తోత్రాలు. అయ్యా ఈ 2 ఆరాధనలో దేవా, అయ్యా తండ్రి గారిని దేవా మీరు నిలవబెట్టుకొని దేవా, అయ్యా మీ సన్నిధిలో దేవా మా అందరితో మీరు మాట్లాడినందుకే మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మేము దేవా కారణ జన్ములమని దేవా అయ్యా మీరు మాకు తెలియపరిచి దేవా ఈ రీతిగా ప్రభా మీ సన్నిధిలో దేవా అయ్యా మీరు దేవా మీకు స్తోత్రం మమ్మల్ని వాడుకున్నట్లుగా దేవా మీ సన్నిధిలో దేవా ఎదురయ్యే ప్రతి శోధనను జయిస్తూ దేవా అయ్యా మీ సన్నిధిలో కడ వరకు నిలిచి ఉండున్నట్లుగా దేవా దయచేసి మీ కృపా సహాయమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఎదురయ్యే ప్రతి పరీక్షలో జయమునొందే కృపలతో దేవా ప్రతి బిడ్డను నింపమని ప్రార్థిస్తున్నాను. ఎవరెవరైతే మీ సన్నిధిలో దేవా ఆశపడి చేతులు ఎత్తారో దేవా అయ్యా ఆ బిడ్డల చేతులను దేవా కడ వరకు మీరు పట్టుకొని జయ జీవితం చేయనట్లుగా దేవా అయ్యా చాలినంత మీ కృపలను మీరు ప్రసాదించి దేవా ఘనమైన మీ నామానికి మహిమ తెచ్చుకొనమని ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు మీ కొరకు బ్రతికే విషయంలో ఎక్కడెక్కడైతే దేవా ఓడిపోయి దేవా కృంగిపోయిన స్థితిలో ఉన్నారో నా ప్రభా ఆ బిడ్డలందరినీ మీరు లేవనెత్తి ప్రభా అయ్యా శత్రువు సిగ్గుపడు రీతిగా మీ నామం మహిమ పరచబడు రీతిగా ప్రభా ప్రతి బిడ్డను దేవా మీరు దేవా నిలవబెట్టుకొని మీ నామానికి మహిమ తెచ్చుకొనమని ప్రార్థిస్తున్నాను దేవా అయ్యా అదే రీతిగా మీ సన్నిధికి నడిపించిన ప్రతి నూతనాత్మ కొరకు స్తోత్రాలు స్తోత్రాలు. వచ్చిన ప్రతి నూతనాత్మను దేవా కడ వరకు మందిరంలో దేవా పచ్చని ఒలేవ మొక్కల వెలే దేవా నాటి ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని దేవా కుటుంబాలుగా స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను. మీ మేలులతో ప్రతి బిడ్డను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాను దేవా. అదే రీతిగా ఎవరెవరు ఏ సమస్యలతో వచ్చినప్పటికీ దేవా మీరు దేవా నెమ్మదితో పంపిస్తున్నందుకు స్తోత్రం, సమాధానంతో పంపిస్తున్నందుకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాకు తోడుగోండి ఆరాధనను ఆశీర్వాదకరంగా జరిగించినందుకు మేము స్తుతిస్తూ అన్నిటికంటే ముఖ్యంగా మీరు అతి త్వరలో రానే ఉన్నారు. మహిమ కలిగిన నిత్య రాకడకు పెళ్లి కుమార్తె సంఘం వలె మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి యుగ యుగాలు మీతో జీవించే గొప్ప భాగ్యంను ధన్యతను మీరు ప్రసాదించి మహిమ పొందమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము నా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు ఈరోజు మందిరానికి నూతనంగా వచ్చిన ప్రతి కుటుంబానికి సదా తోడై ఉండి నడిపించునుగాక. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.